Hi friends, in this video we are going to discuss about current affairs related to October month 2025. The IUCN World Conservation Congress conducted in Abu Dhabi. సో ఈ ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దీన్ని 1948లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఐయుసిఎన్ వరల్డ్ కాంగ్రెస్ సమ్మిట్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఈ 2025లో అబుదాబీలో ఈ సమ్మిట్ని నిర్వహించడం జరిగింది. ఈ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా ఉండే నేచురల్ కన్జర్వేషన్ ఎక్స్పర్ట్స్, లీడర్స్ అండ్ డెసిషన్ మేకర్స్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని అండ్ డెవలప్మెంట్ ఐడియాస్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇయర్ 9th అక్టోబర్ నుంచి 15th అక్టోబర్ వరకు అబుదాబీలో ఈ ఐయుసిఎన్ వరల్డ్ కాంగ్రెస్ సమ్మిట్ అనేది జరిగింది. ఈ సమ్మిట్లో మెయిన్ టాపిక్స్ ఏంటంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్మెంట్ అండ్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. వీటి గురించి ఈ సమ్మిట్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ ద 11th ఏషియన్ aquatics ఛాంపియన్షిప్ concluded successfully in అహ్మదాబాద్, ఇండియా. 11th ఏషియన్ aquatic ఛాంపియన్షిప్ అనేది ఇండియాలో అహ్మదాబాద్లోని వీర్ సవార్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 11, 2025 వరకు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో మెయిన్ కాంపిటీషన్స్ వచ్చేసి స్విమ్మింగ్, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, డైవింగ్ అండ్ వాటర్ పోలో. ఈ ఛాంపియన్షిప్లో చైనా అనేది మోస్ట్ గోల్డ్ మెడల్స్ని విన్ చేయడం జరిగింది. ఇండియాకి 13 మెడల్స్ రావడం జరిగింది. ఈ 13 మెడల్స్లో 4 సిల్వర్ అండ్ 9 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.